ఉంటుంది. ఎఫ్ఎస్హెచ్ నార్మల్గా ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసి 3 రెట్లు అధికంగా ఉంటుంది. నార్మల్గా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో 1:1 ఉండాలి. బట్ పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళలో మాత్రం ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లెవెల్స్ మాత్రం 1:3, అంటే ఎల్హెచ్ లెవెల్స్ వచ్చేసి మోర్ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ నార్మల్. ఇర్సిడిజం నథింగ్ బట్ అన్వాంటెడ్ hair growth, acne formation. Irregular periods is the most common symptom. Means like amenorrhea, loss of menses రాకపోవడం, ఒక 2-3 మంత్స్ కానీ 2 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ 4 నెలలకు ఒకసారి కానీ మెన్స్ట్రువల్ పీరియడ్స్ రావడము. అండ్ ఒకవేళ ఇన్ కేస్ పీరియడ్స్ వచ్చినా కూడా లెస్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, తక్కువ బ్లీడ్ అవడం ఉంటుంది. దాన్ని ఆలిగోమెనోరియా అంటాం, ఆర్ ఎమెనోరియా అంటాం. కొంతమంది ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండడం వల్ల అబ్నార్మల్ లిపిడ్స్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది. అన్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, 3-4 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ అవుతుంది. ఫేస్ అంతా ఏక్ని అంటే మొటిమల్ ఫార్మేషన్ ఉంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంది. ఈ మెడ చుట్టూకి వెనుక భాగంలో కానీ ఆర్మ్పిట్స్లో కానీ చూస్తే డార్క్ పిగ్మెంటేషను, ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ వల్ల, దాన్ని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, దాన్నే ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది, ఒబేసిటీ ఫామ్ అవుతుంది, వెయిట్ గెయిన్. పెల్విక్ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కానింగ్ తీసుకున్నప్పుడైతే 1 సైడ్ కానీ లేదా 2 సైడ్స్ కానీ ఓవరీస్లో నంబర్ ఆఫ్ ఫాలిక్యూల్స్ అట్లీస్ట్ మోర్ దాన్, దీన్ని డయాగ్నోస్ చేయాలంటే అట్లీస్ట్ 1 ఓవరీలో కానీ 2 సైడ్స్ ఓవరీలో కానీ 9 to 12 ఫాలిక్యూల్స్ ఒక నెక్లెస్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి. సో దాని మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఇన్ ద పీసీఓడి పేషెంట్ ఈజ్ ద lifestyle modification. Very important. Without healthy diet, without physical exercise, without balanced diet, ఇవన్నీ వితౌట్ వెయిట్ లాస్ అవ్వకుండా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా పీసీఓడిని జనరల్గా తగ్గించలేము. ఇవన్నీ ఫస్ట్ అట్లీస్ట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే పీసీఓడిలో తగ్గి మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్గా మారడము, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టయితే లాపరోస్కోపీ ద్వారా, సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్లో అయితే ఎక్కువ ఫాలిక్యూల్స్ ఉన్నాయి, ఆ ఫాలిక్యూల్స్ని పంక్చర్ చేసి తీసేస్తారు. దాన్నే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. సో దాని ద్వారా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్